గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం మంచి పద్ధతి కాదని, అలాగే బీఆర్ఎస్ నాయకులు సోమవారం రోజున బంద్ ప్రకటించడం కూడా మంచి పద్ధతి కాదని బీజేపీ రాష్ట్ర నాయకులు యశ్వంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. తమ ఉనికిని చాటుకోవడానికి రెండు పార్టీలు ఆడుతున్న నాటకమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు ఎవరి మెప్పు కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఇలా మీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఇలా గజ్వేల్ ప్రజలను ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సరే, వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి ఫోటో లేదని చెప్పేసి వాళ్ళు ఏదో ఫోటో పెట్టుకోరేమో, కాంగ్రెస్ వాళ్ళు అదేదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి అనుకొని వాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో పెట్టిరేమో, ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది క్యాంప్ ఆఫీస్ కాదు, అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఫోటో తీసేసారు. అయిపోయింది కదా పంచాది. వాళ్ళు ఫోటో పెట్టారు, మీరు ఫోటో తీసేసారు, పంచాది అయిపోయింది కదా. ఇక మళ్ళీ ఎందుకు అంత రచ్చ? దానికి ఎందుకు బంధువులు ప్రకటించడం? ఇలా నిజంగా నేను వీళ్ళకిద్దరికి రెండు పార్టీల వాళ్ళకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ మీరు రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, మీ రెండు పార్టీలతోటి గజ్వేల్ ప్రజలకు ఎటువంటి మేమందరము బీజేపీ ఆఫీసులో జమ అయింది ఏంటంటే, రియల్గా ఏది ఇన్సిడెంట్ నిన్న జరిగిందో, కాంగ్రెస్ కార్యకర్తలు పోయి క్యాంప్ ఆఫీసులో ఫోటో పెట్టడం అనేది చాలా తప్పు. వాళ్ళు సీఎం ఫోటో పెట్టడం తప్పు కాదు, కానీ వాళ్ళు పెట్టే పద్ధతి కానీ అసలు అది క్యాంప్ ఆఫీస్ అనేది ఎమ్మెల్యే పర్సనల్ యూజ్ గురించి అని గవర్నమెంట్ కట్టింది. ఇప్పుడు దాని ఇంతవరకు మన క్యాంప్ ఆఫీస్ను ఉపయోగించుకోలేదు. ఆయన కట్టినప్పటి నుంచి సీఎంగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కానీ ఆయన ఎన్నడూ కూడా క్యాంప్ ఆఫీస్ను దర్శించిన దాఖలాలు లేవు. ఇదివరకు కూడా మేము దానికి అగెనెస్ట్గా ఒకసారి మేము ధర్నా కూడా చేసినాం. ఆయన మరి ఆయన ఇంట్రెస్ట్ లేదు, అసెంబ్లీకి పోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తాడనేది మాకు నమ్మకం లేదు. ఆయన మేము చేసే ప్రయత్నం మేము చేసినాం ఇంతకుముందు. ఇప్పుడు నేను ఏంటంటే, ఇది క్యాంప్ ఆఫీస్ అనేది మెయింటైన్ చేసేది గవర్నమెంట్. నిన్న ఏదైతే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోకి సంబంధించినటువంటి ఇష్యూ నిన్న జరిగిందో, దాన్ని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఇదొక పొలిటికల్ డ్రామా, వాళ్ళ యొక్క పేరు ఏదైతే నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారో ఈ గజ్వేల్లో, వాళ్ళ మధ్య ఏదో పొలిటికల్ ఫైట్ ఉన్నట్టుగా ఈ నియోజకవర్గంలో ప్రజలను అయోమయానికి గురి చేసే, ప్రజలకు ఏం ఒరిగేది లేని పొలిటికల్ డ్రామాకు తెరలేపడం జరిగింది.